హలో గైస్, టేస్టీగా పెసరపప్పు తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ పెసరపప్పు బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 10 నుంచి 12 మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లము, పచ్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 1 కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇది మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి, వేడివేడిగా టేస్టీగా పెసరపప్పు తాలింపు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్.